స్థానిక సంస్థల ఎన్నికల ఎట్టకేలకు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగారం మోగించింది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు అవసరమో లేకపోతే ఏంటో తెలియదు, మొత్తానికైతే నగరం అయితే మోగించింది. గ్రామాల్లో కూడా ఒక వాతావరణం అయితే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ చూస్తే ఏకగ్రీవాలు అనే దాని మీద వేలంపాట్లు విపరీతంగా జరుగుతుంది. దాని మీద ఎస్సీసీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా మనం వార్తలు చూస్తా ఉన్నాం. ఏంటి సార్ అసలు ఈ ఎన్నికల మీద మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఒకటి ఏకగ్రీవం అన్నది మనంతా చూస్తున్నాం, అది పేపర్లో ఇవాళ కూడా వచ్చింది. ఒక దగ్గరేమో 35 లక్షలు 65 లక్షలు, అవును, ఒక దగ్గర ఎకరం భూమి ఇస్తే ఆయనకే, ఎవరిస్తే వాళ్ళకే సర్పంచ్, అవును, కోటి ఒక దగ్గర, అవును, మన బాలాపూర్ లడ్డు వేరేలా ఉంది, 15 లక్షల నుంచి 1/2 కోటి వరకు కోటి ఆఫర్లు ఇస్తున్నారండి. సో ఇది ఎలక్షన్ల కంటే బెటరే ఎందుకంటారు? ఈ అంటే ఎలక్షన్ అంటే పొల్యూషన్, రకరకాల గొడవలు, కానీ హడావిడి కంటే ఏదో వచ్చిన డబ్బు ఏదో ఓపెన్గా వస్తుంది, గ్రామాభివృద్ధి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పేం లేదని నేను అనుకుంటా. కానీ బ్లాక్ మెయిల్ ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా అందులో. అదే, సో కిడ్నాప్లు, బ్లాక్ మెయిల్ ఇట్లాంటివి జరిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే ఒక కమిటీని వేస్తాం, ఆ కమిటీ క్లియరెన్స్ ఇస్తే తప్ప ఏకగ్రీవాన్ని ఒప్పుకోన్నారు. అది ఒక కండిషన్ పెట్టారు. సో చూద్దాం, అట్లాంటివి జరగకుండా ఏకగ్రీవంగా పోతే సంతోషమే. డెవలప్మెంటల్ యాక్టివిటీ కనీసం ఆ ఫండ్ అన్న పనికి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు 17%తోనే తెలంగాణ గవర్నమెంట్ ఎలక్షన్ పోవడం అన్నది విచారకరం. మనం చాలా రోజుల కింద ఆ జీవో 46 ఇష్యూ అయినప్పుడు నేను అన్నా, స్కూల్ పిల్లగాడు కూడా కోర్టుకు పోతే ఈ జీవో రద్దు అవుతుంది. ఎందుకంటే అది 50% సీలింగ్ని దాటిపోయింది. సో మనందరికీ తెలిసి కూడా గవర్నమెంట్ తాత్సారం చేసి కొంతసేపు జీవో అని, మరికొంతసేపు ఆర్డినెన్స్ అని, మరికొంతసేపు బిల్లు అని, కొంతసేపు జంతర్ మంతర్లో వీళ్ళే ధర్నా అని రకరకాల డ్రామాలు వేశారు. నిజానికి అది ఎందుకు చేశారో టైం వేస్ట్ ఇదంతా కూడా. ఈ లోపల హైకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టాము, తప్పనిసరి పరిస్థితి లోపల వీళ్ళు ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వచ్చింది, మేము పెట్టేస్తున్నాం ఎలక్షన్స్ అని. సో మనం చూసాం, ఆ జీవోను స్టే చేశారు, ఆఖరికి విత్డ్రా చేసుకున్నారు, యథావిధిగా పోతున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఆ క్లారిటీ గవర్నమెంట్ లోపల లేదు. ఎందుకంటే తమిళనాడు అన్న వాళ్ళు ఏంటంటే, తమిళనాడులో ఆర్టికల్ 9 అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇచ్చినట్టు రిజర్వేషన్స్ అవి మన రాష్ట్రానికి వర్తించవు. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది పార్లమెంట్ చేయాలి. పార్లమెంట్ అనేది మనం పంపిన బిల్లును యథాతథంగా అగ్రీ చేసే పరిస్థితిలో ఉండదు. రకరకాల ఈక్వేషన్స్, ఇతర రాష్ట్రాల అబ్జెక్షన్స్, సో అంత ఆమోదయోగ్యమైనటువంటి వ్యవహారం కాదు ఇది రిజర్వేషన్స్ అని. కాబట్టి మనందరికీ తెలుస్తుంది కాదని. కాబట్టి ఈ ప్రయత్నం చేయకుండా అనవసరంగా టైం వేస్ట్ చేశారు. దానివల్ల జరిగిన నష్టం ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికంటే, నేరుగా కేంద్ర ప్రభుత్వం అనేది పంచాయతీలకు నిధులు రిలీజ్ చేయడం మనకు తెలుసు. అది మీకు లోకల్ బాడీ అక్కడ ఉంటేనే తప్ప అవి రిలీజ్ కావు. దాదాపు 1 ఇయర్ నుంచి ఈ స్థానిక సంస్థలు దాదాపు 1 ఇయర్ కూడా అయిపోయింది, ఇప్పటికి స్పెషల్ ఆఫీసర్స్తో నడుపుతున్నారు. ఈ కారణం చేత 3600 కోట్ల రూపాయలు మురిగిపోయాయి. అవి ల్యాప్సబుల్ ఫండ్స్. అవి పోనీ ఇవాళ మేము అనుకున్నాం పాతే కూడా ఇవ్వండి అంటే ఇచ్చే పరిస్థితి కాదు, పోయినాయి. సో ఇట్టి పరిస్థితిలో కూడా ఆ డబ్బులు రావాలంటే మీరు స్థానిక సంస్థలు అక్కడ ఉండాలి. ఆ కారణం చేతనే ఎంపీటీసీ, జెడ్పీసీ అని తర్వాత పెట్టినా ముందు సర్పంచ్ ఎన్నుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ప్రభుత్వానికి. తప్పనిసరి పరిస్థితి. సో ఇప్పటికైనా సరే పోతున్నారు, సంతోషమే. కానీ పార్టీ పరంగా 42% ఇస్తా అంటే అది కూడా జోకే. ఎందుకంటే 17% యథాతథంగా గతంలో పోయిన పత్తిలో పోతున్నాం అంటున్నారు. అవును, ఆ 17 పోతే మీరు చెప్పినంతా వేస్ట్ అయిపోయింది కదా. ఈ 42 మీరు పార్టీ పరంగా ఇస్తే ఆ 42 ఇచ్చి కూడా మళ్ళీ రెడ్డి గారు, రావు గారు నిలబడతారు వాళ్ళకి ఎదురుగా. వాళ్ళ ప్రయోజనం లేదు, నిలబడలేరు, వాళ్ళు తట్టుకోలేరు. బీసీలు ఇప్పుడే మీరు ఏకగ్రీవంలోనే తట్టుకోలేకపోతుంటే ఏకగ్రీవం తట్టుకోలేకపోతుంది, ఇప్పుడు చాలా హంగామా నడుస్తుంది కదా. అట్లాంటి పరిస్థితిలో బీసీలు కానీ ఇట్లాంటి చోట వేరే వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు నిలదొక్కుని ఏకగ్రీవంగా తెచ్చుకోవడం కానీ లేకపోతే గెలవడం కానీ, ఇప్పుడు ఏకగ్రీవంగా వెళ్ళినా కూడా ఈ అగ్రకులాల వాళ్ళకి లేదా డబ్బున్న వాళ్ళకే వేరే వాళ్ళు తేలేరు. ఎస్సీ ఎస్టీల్లో సాధ్యపడదు ఆప్షన్, అంత ప్రైజ్ రాదు. ఓన్లీ జనరల్ ఉన్న దగ్గర, మహిళ ఉన్న దగ్గర కాస్త మహిళ తక్కువ, జనరల్ ఎక్కువ. ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తున్నాం. యాక్చువల్గా మధ్యప్రదేశ్లో ఒక 3 పాయింట్ ఫార్ములా కింద రిజర్వేషన్స్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ 20% ఏమో ఎస్టీలకు ఇచ్చారు, 16% ఎస్సీలకు ఇచ్చారు, రిమైనింగ్ 14 ఉంది సీలింగ్ ప్రకారం 50. కానీ ఆ 14% 35 ఇవ్వగలిగారు. ఎట్లా ఇవ్వగలిగారంటే వాళ్ళు అక్కడ ఒక 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. ఒకటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ డెడికేటెడ్ కమిషన్ అనేది సమగ్ర సర్వే చేసింది, ఎస్టీ పాపులేషన్ ఎంత, ఎస్సీ పాపులేషన్ ఎంత, బీసీ ఎంత. ఆ సర్వే ఆధారంగా నిజానికి 14% ఇవ్వాలి. కానీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఒక రిపోర్ట్ ద్వారా అక్కడ
ఈ సమగ్ర సర్వే కంప్లీట్ చేసి ఈ రిపోర్ట్ సుప్రీంకోర్టు సమర్పించారు. దానివల్ల 35కి మేము పోతామంటే సుప్రీంకోర్టు అగ్రీ అయింది తాత్కాలికంగా. 2021లో వాళ్ళు సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేశారు. పక్క రాష్ట్రమే. మరి ఆ డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ సర్వే సమగ్ర సర్వే చేసి ఉన్నవేంటో లెక్కలు తేల్చి దాన్ని సుప్రీంకోర్టు ద్వారా పోయి ఉంటే ఈ గొడవ ఉండేది కదా. ఎందుకంటే ఎగ్జాంపుల్ కింద మీకు పక్కకే మధ్యప్రదేశ్ సర్కార్ ఉంది అక్కడ. సరే మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం పోకుండా పార్లమెంట్ మీద ఆధారపడితే అయ్యే పని కాదు. కానీ ఈ పక్క గవర్నమెంట్లో మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయినటువంటి రిజర్వేషన్ని మాకు కూడా అదే ఇవ్వండి బాబు అనడానికి ఏం ప్రాబ్లం ఉంటుంది? మరి ఏ కారణం చేతనో మరి ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ లేదా ఐఏఎస్లు కానీ ఏ విధంగా మరి తప్పుదారి పట్టించారో నాకైతే తెలియదు. కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా మిస్గైడ్ కావాలి. అది జరిగి ఉంటే కనీసం 35% అన్న మన దగ్గర ఎంపీలాగా ఇంప్లిమెంటేషన్ అయి ఉండేది. అయింది. అది 2021లో సక్సెస్ఫుల్గా 35% ఇంప్లిమెంట్ అయింది. ఎబో దాదాపుగా 11% ఎక్కువతో వాళ్ళు బీసీ రిజర్వేషన్ చేయగలిగారు. 17 కంటే 35 బెటర్ కదా, డబుల్ కదా నిజానికి. సో అది చేయకుండా ఉండడానికి కారణం ఏంటో మరి ప్రభుత్వం చెప్పాలి మనకు. సో క్లాసిక్ ఎగ్జాంపుల్ పక్కకే మధ్యప్రదేశ్ స్టేట్లో మనం ఇంప్లిమెంటేషన్ చూసాం 2021లో. సో అది చేయకుండా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం ప్రయత్నం చేయకుండా మళ్ళీ ఇంత కొండంత రాగాన్ని తీసి ఆఖరకు మళ్ళీ 17% రిజర్వేషన్ పోవడం అనేది దారుణం. ఇది ఒక రకంగా చీట్ చేయడమే బీసీ కమ్యూనిటీ. ఇది అన్యాయం జరిగింది. అయినా కూడా అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పాలిటిక్స్లో మనం చూస్తున్నాం ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ఎడ్జ్ ఉంటుంది. మనం ఏమన్నా మళ్ళీ అదే నెంబర్ 1 స్థానంలో కాంగ్రెస్, నెంబర్ 2 స్థానంలో బీఆర్ఎస్, నెంబర్ 3 స్థానంలో బీజేపీ ఉండే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా ఈ స్థానిక ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు అటు ఇటు గెలిచినా వాళ్ళు కూడా పొలవమంటూ మళ్ళీ అధికార పార్టీకి అయిపోయే ప్రమాదమే తప్ప వేరే రకంగా ఉండదు. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ బై అధికార పార్టీ. తాయిలాలనండి ఏదైనా కానీ నయానా భయానా మొత్తానికి వాళ్ళందరూ లోపరుచుకుంటారు. సో ఈ తాత్కాలికంగా కాంగ్రెస్ నెగ్గితే నెక్కి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా బీసీ కాన్సెప్ట్ మీద పెద్ద దెబ్బ కొట్టారు. బీసీలను మోసం చేశారు. మరి అది రాబోయే ఇప్పుడు కాకపోయినా జనరల్ ఎలక్షన్స్లో దాని ఫలితాన్ని కానీ మేము పార్టీ పరంగా ఇస్తున్నాం వాళ్ళు అయిపోయినా అన్నట్టు మాట్లాడుతుంది. సమర్థించుకునే ప్రయత్నం అన్ని పార్టీలు ఇస్తాయి. ఇప్పుడు బీసీలకు 40% ఇస్తామని బీజేపీ అంటుండొచ్చు, కాంగ్రెస్ అంటుండొచ్చు, లేదా బీఆర్ఎస్ అంటుండొచ్చు. అందరూ ఇవ్వడం సాధ్యపడదు. ఎక్కడైనా మళ్ళీ నేను చెప్పిన ప్రకారంగా ఎక్కడో వేరే వాళ్ళు ఓసీలు వీళ్ళు పోటీ పడ్డ దగ్గరే అది సాధ్యపడుతుంది తప్ప వాళ్ళకు వస్తుంది తప్ప ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి అంత ఈజీ అని అయితే అనుకోను. సో దీనివల్ల కాంగ్రెస్ వరకుగా డిలే చేసింది, వచ్చే నిధులు రాకుండా అడ్డుకుంది. ప్లస్ ఊరికే రచ్చరచ్చ చేసి ఆఖరికి సేమ్ 70ని వాళ్ళ మోహన రుద్దేసి ఎలక్షన్ పోయే పరిస్థితి మళ్ళీ పాత పద్ధతిలో పోతుంది.